హాయ్ వీవర్స్, వెల్కమ్ టు ఫుడ్ ఈజీ హెల్త్ ఛానల్. టుడే స్పెషల్ రెసిపీ వచ్చండి ప్రోటీన్ దోశకు మనం తీసుకోవాల్సినవి చూడండి. శనగలు, చౌలే అంటాం కదా, పెద్ద శనగలు అవి పెద్దవండి, చౌలే అంటాం మనము. అవిను అలాగే స్ప్రౌట్స్ అండి, స్ప్రౌట్స్ ఆల్ మిక్స్డ్ గ్రెయిన్స్ ఉంటాయి. అలా రాజ్మా కూడా తీసుకుంటున్నాను, పల్లీలు కూడా తీసుకుంటున్నాను, ఇంకా సోయాబీన్స్ కూడా వేసానండి. నేను సోయాబీన్స్ కూడా వేసుకుని మీరు చక్కగా అన్నీ చూడండి, చౌలే, రాజ్మా, పల్లీలు, స్ప్రౌట్స్కి సంబంధించిన అన్ని పెసలు, అన్ని బొబ్బర్లు, అన్నీ మిక్స్డ్ అండి, మిక్స్డ్ స్ప్రౌట్స్ అనమాట. సో నేను వీటిని కూడా స్ప్రౌట్స్ చేస్తే గ్యాస్ ఫామ్ అవుతుందని సో ఇలా దీనిలో నానబెట్టేసి ఇలా చేస్తున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి. చాలా ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలండి. సో ఇలా ఓవర్ నైట్ నానబెట్టుకుంటే ఇదిగో ఇలా అయిపోతాయండి చక్కగా ఉబ్బి. సో వాటిని ఇప్పుడు మనం మిక్సీ వేసేసుకున్నాము చూడండి. మిక్సీ వేసేసుకుని చక్కగా మిక్సీ వేసుకుని దానిలో ఒక ఆనియన్, ఒక చిల్లీ, కొంచెం జీలకర్ర వేసేసి మిక్స్ చేస్తున్నాను. ఇంకా వేరే ఏ పిండిలో నేను మిక్స్ చేయలేదండి, ఓన్లీ అది మాత్రమే యూజ్ చేశాను. సో క్యారెట్స్ యూజ్ చేస్తున్నానండి. వెజిటేబుల్స్ కూడా మిక్స్ చేసుకోవచ్చు మీరు చక్కగా. చాలా హెల్దీ ప్రోటీన్ దోశ అండి. ఈవినింగ్ నైట్ టైము స్నాక్ కింద తీసుకుంటే, నైట్ టైము డిన్నర్ ప్లేస్లో ఇది తీసుకుంటే సరిపోతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. పిల్లలు కూడా చాలా టేస్ట్గా తింటారు. డైలీ మామూలుగా అలా ఉడకపెట్టిన వాటి కంటే ఇలా దోశలు అయితే బాగుంటుంది. చూడండి, కరివేపాకు కూడా తీసుకున్నాను. సో అయితే కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా తీసుకోండి మీరు. ప్యాన్ పెట్టాను చూడండి, ఆయిల్ వేసుకున్నాము. సో ప్రోటీన్ దోశని చక్కగా వేసేసాము. చాలా చక్కగా వస్తుందండి, ఏది మిక్స్ చేయకపోయినా దోశ మాత్రం చక్కగా వస్తుంది. మంచిగా ఉడకనివ్వాలి. మనం మూత పెట్టేసి కొంచెం ఉడకనిద్దామండి. ఇదైతే చాలా హెల్దీ, మీరు కూడా ట్రై చేయండి. చూడండి, దోశ అయిపోయింది. సో నేను రివర్స్ తిప్పుతున్నాను. చక్కగా వచ్చేస్తుందండి. వేరే ఏమీ మిక్స్ చేయలేదు కదా, రాదేమో అనుకోవడానికి లేదు. చాలా ఈజీగా ఉంటుంది. నేనైతే టేస్ట్ చూసాను, అసలు సూపర్ ఉందండి. మీరు చాలా చాలా బాగుందంటారు. మీరు కూడా టేస్ట్ చేయండి. సో దోశ అయిపోయింది, మనము దాన్ని తీసేస్తున్నాము. రెండు వైపులా చక్కగా కలుపుకోవాలండి. చక్కగా వేగుతుంది దోశ. తింటూ ఉంటే మధ్య మధ్యలో క్యారెట్స్ చక్కగా ఉడికిపోతాయండి. క్యారెట్ అయితే చక్కగా ఉడికిపోయి తింటుంటే చాలా బాగుంటుంది. చూడండి, హాట్ బాక్స్లో తీసేసుకుంటున్నాను వేడిగా ఉండటానికి. మీరు కూడా ఈ దోశ ఎలా చేసామో చూసి నేర్చుకోండి. అలాగే మనం ఇదే ప్రోటీన్స్తో పాటు కట్లెట్స్ చేసామండి మనం మన ఛానల్లో, చూడండి చూపిస్తున్నాను. సో అలా కట్లెట్స్ కూడా చేసుకోవచ్చు. దీంట్లో అయితే ఎక్కువ ఆయిల్ తీసుకుంటుంది. సో దాని దోశ అయితే తక్కువ ఆయిల్తో అయిపోతుంది. కానీ కట్లెట్స్ కూడా చాలా సూపర్గా వచ్చాయండి. మీరు కూడా ట్రై చేయండి. ప్రోటీన్ కట్లెట్స్ అండ్ ప్రోటీన్ దోశ హెల్దీ అండి. ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం మన ఫుడ్ ఈజీ హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎంతో క్రిస్పీగా వస్తాయండి. చూసారా ఆ దోశ ఎంత బాగుందో. అలానే ఇది కూడా బాగుంటుందండి, కట్లెట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.